రోజు వచ్చిన ప్రోమో 2లో సంజన గారు మాత్రం సూపర్ అనిపించారు. ఆమె చెప్పిన డైలాగ్ ఎక్సలెంట్. కర్మ సిద్ధాంతం, పైన ఉన్న వాళ్ళు కిందకి రావచ్చు, కింద ఉన్న వాళ్ళు పైకి రావచ్చు అని లిటరలీ చెప్తున్నా. అక్కడ సంజన గారి 180 పాయింట్స్, శ్రీజ అండ్ సుమన్ గారి 130 పాయింట్స్. వాళ్ళు లీస్ట్ లో ఉన్న శ్రీజ అండ్ సుమన్ వాళ్ళని తీసేయాలి. వాళ్ళు గేమ్ బాగానే ఆడారు, ఓకేనా. బట్ లీస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేయాలి. కానీ ఈ భరణి అండ్ దివ్య వరస్ట్ అయ్యా, డెసిషన్ మేకింగ్ కూడా లేదు వాళ్ళకి. ఎవరిని తీసేయాలి నిజం చెప్పండి. వాళ్ళు తీసేయాల్సింది సుమన్ గారిని, శ్రీజ గారిని కాదా? లీస్ట్ లో ఉంది వాళ్ళే కదా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ సుమన్ అండ్ శ్రీజ వాళ్ళు బాగానే ఆడారు, బట్ లీస్ట్ లో ఉన్నారు. వీళ్ళు వాళ్ళకంటే కొంచెం ముందు ఉన్నప్పుడు వీళ్ళని ఎలా తీసేస్తారు? దట్ ఈస్ ద మై పాయింట్, ఓకేనా. అది నిజమే, వాళ్ళని తీసేయటం తప్పు. సంజన అండ్ ఆశాషిని కానీ తీసేయటం తప్పు. వీళ్ళకి డిసిషన్ మేకింగ్ కూడా రాదు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను 30 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే అది నిజం కాబట్టి. మన బీబీ తెలుగు.